నమస్కారం అండి. రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం ఈస్ట్ గోనగూడ గ్రామ సర్పంచ్ నా పేరు గళ్ళ రంగా అండి. ఈరోజు జరుగుతున్న కోరుకొండ గ్రామంలో జరుగుతున్నట్టు మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయయాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ కూడా వీర మహిళలందరూ కూడా హృదయపూర్వకమైన స్వాగత సంబంధాలండి. ఎందుకంటే ఈ యొక్క వైసీపీ అధికార దాహానికి ఇదే లాస్ట్ రోజు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అరాచకాలు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చాలా అరాచకాలు సృష్టిస్తూ మా రాజనగరం నియోజకవర్గంలో అయితే జక్కంపూడి రాజా చెయ్యని అరాచకం లేదు, చెయ్యని అవినీతి లేదు. ఆయనైతేనేమి ఒక ఓటు వేస్తే ముగ్గురు బంద్ చేస్తామని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలికి ఈరోజు శుభ్రంగా సంపాదించుకుని మళ్ళీ ప్రజల్లో పడుతూ అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ కార్యకర్తలు భయభ్రాంతులు చేస్తున్నారు. ఫస్ట్ బతిమాలుతున్నారు, వస్తేని రాకపోతే వెనకాల నుంచి కనుగోలేస్తున్నారు. అంతగా రాకపోతే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పి చాలా బెదిరింపులు చేస్తున్నారు. అయ్యా జక్కంపూడి రాజా గారు ఇప్పుడు దాకా చేసిన అరాచకాలకి మీకు ఇంకా టైం అయిపోయింది, మిమ్మల్ని ఇంటికి పంపేసే రోజు దగ్గరలో పడిపోయింది. ఎందుకంటే రాజనగరం నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా తెంగరోళ్ళు లేరు. మీకు ఒక్క ఛాన్స్ అని అడిగారు, గతంలోని ఇచ్చారు, ఇంక ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మీకు దీటైన వ్యక్తి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు బలంగా రాజనగరం నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామాన్ని తిరిగారు, ప్రతి సమస్యని కనుక్కున్నారు, ఎంతోమందికి ఆర్థిక సాయం చేశారు, అనేక రకాలైన అండదండలతో ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఇదే గ్రామంలో నువ్వు మంచినీళ్ళు ఇవ్వకపోతే ధర్నా చేసి రోడ్డు మీద కూర్చుంటే భయపడి 216 కోట్ల సుమారు శాంక్షన్ చేయించి ఒకటి నీళ్లు వేయించగలిగావు అంటే బొత్తుల బలరామకృష్ణ మీరు బడిపెడుతున్నారు. ఎందుకంటే అర్థమవుతుంది, ఇదే నియోజకవర్గంలో 20,000 ఓట్లు ఫేక్ ఓట్లు రాయించారు. ఒకే పేరుతోటి 3 బూతులను కూడా రాయించారు. అంటే శ్రీనివాసరావు అదే ఆధార్ నెంబర్ మీద నువ్వు అధికారులను అడ్డెట్టుకుని, బిఎల్ఓలను అడ్డెట్టుకుని, ఎంఆర్ఓలను అడ్డెట్టుకుని నువ్వు దొంగ ఓట్లు రాయించావు. ఇవాళ ఆధార్ కూడా కొడుతుంటే ఒక వ్యక్తికి 3 చోట్ల ఉన్నట్టు ఓట్లు వస్తున్నాయి. అన్నీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తాం మేము. ఎటువంటి నువ్వు ఎన్ని కుట్రలు చేసినా సరే నీ గెలుపు అనేది లేదు, నీ ఓటమే అంచనున్నావు నువ్వు. పైగా ఎటువంటి మచ్చలేని వ్యక్తి బొత్తుల బలరామకృష్ణ గారిని కాసేపు బాటా జోళ్ళు అంటావు, తర్వాత బ్రాహ్మిన్స్ అంటావు, కాసేపు పుట్టపతి సాయిబాబా అంటావు, కాసేపు ఓనర్ని చంపేశానంటావు. మా బొత్తుల బలరామకృష్ణ గారు నెల రోజుల కిందట నీకు దమ్ముగా ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరించావా లేదా ముందు అది చెప్పు. ఎందుకంటే నువ్వు చేసిన ఆరోపణ నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. దానికి నువ్వు సిద్ధమా? నువ్వు చేసిన ప్రతి ఆరోపణ కూడా సిద్ధమైతే మా బొత్తుల బలరామకృష్ణ గారు రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నిరూపించలేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఎన్నో చెరువులు ప్రతి ఊళ్ళోని కూడా ఎక్కడ ఆర్థిక వనరు ఉందో వెతుక్కున్నావు. ప్రతి చెరువుని బట్టి నీ ఇష్టానుసారంగా నీ యొక్క బినామీగాలు పట్టుకుని రాజనగరం నియోజకవర్గంలో పాపం ఏ కార్యకర్త కూడా 10 రూపాయలు తిన పాపం లేదు. అందరూ కూడా రాజమండ్రి, కొబ్బరిపాలెం రెడ్లు అందరూ వచ్చి ఈ ఊళ్ళలో తిరిగి ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ గుట్టలు ఉన్నాయి అన్నీ కూడా కొట్టేశారు. ఇక లక్ష్మీనరసింహస్వామి గుడి ఒకటో మిగిలింది, మిగతా కొండలన్నీ కూడా గుండు కొట్టేశారు. ఇంకా మరి కొట్ట కూడా ఏ గుండు లేదు, అంతే ఆయనదే ఉంది. ఆయన దగ్గర మామూలు గుండు కొట్టించుకున్నా మళ్ళీ ఎక్కితే ఆ గుండు కూడా కొట్టేస్తామని మాకు చాలా భయంగా ఉంది. అయ్యా లక్ష్మీనరసింహస్వామి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ జక్కంపూడి రాజా ఎక్కడ ఏమీ మిగల్చలేదు, ఇసుక కొట్టేశాడు. ఇసుక చాలా దారుణంగా ఇసుక కొట్టేశాడు, చెరువులు కొట్టేశాడు, ఇక మిగిలిన కొండలు కూడా కొట్టేశాడు. ఇక మిగిలినదల్లా లక్ష్మీనరసింహస్వామి కొండ ఒకటి మిగిలింది. అయ్యా లక్ష్మీనరసింహ ఆ దేవుడైనా కనుకరించి ఈ ప్రజల్ని ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తే ఈ కొండను మిగులుతుందని నాకు విన్నపం. అంటే మేమైతే బొత్తుల బలరామకృష్ణ గారే గెలుస్తారని అనుకుంటున్నామండి. ఆయన బలరామకృష్ణ గారు చేసిన మంచి పనులు అటువంటివి. పైన పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రజలకి సేవ చేయాలి అనేసి మూవీస్ని, తన లగ్జరీ లైఫ్ని వదిలేసుకుని ఎలాగైతే రాజకీయంలోకి వచ్చారో బలరామకృష్ణ గారు కూడా ఒక సామాన్యుడిగా ఒక రైతు కుటుంబం నుండి వచ్చారండి బలరామకృష్ణ గారు. ఆయన వచ్చినప్పటి నుండి కూడా ఆయన వ్యాపారం ఆయన చూసుకుని ఆయన ఫ్యామిలీ చూసుకునే వ్యక్తి. ఈరోజు తర్వాత మన ఫ్యామిలీ ఓకే కొంచెం మన చుట్టుపక్కల వాళ్ళకి చూసుకుందాం, హెల్ప్ చేద్దాం అన్నట్టుగా అలా స్ప్రెడ్ అయ్యి ఆ హెల్ప్ చేయడం అనేది వాళ్ళ ఊరే కాకుండా పక్క ఊర్లకు కూడా హెల్ప్ చేయడం అలా జరిగిందండి. కొన్ని మంచి పనులు చేయడానికి ప్రభుత్వం అండ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో బలరామకృష్ణ అన్నయ్య గారు ఏదైనా పదవి ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఎలక్షన్స్లో నిలబడడం జరిగిందండి. అలా ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులకి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే అభిమానులు ఉన్నారో బలరామకృష్ణ గారు చేసి మంచి పనులకు కూడా అలాంటి అభిమానులు ఉన్నారండి. ఆ అభిమానుల ద్వారాగా మేము అందరం కలిసి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు దొరబాబు నాతిపం, రాజనగరం నియోజకవర్గం.
ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుందంటే ఒక ఇండియా పాకిస్తాన్ యుద్ధం అని చెప్పేసి రాష్ట్రం అంతా రాజనగర్ నియోజకవర్గం అంతా అనుకుంటుంది. కానీ ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందో అదేవిధంగా ఇండియా ప్లేస్లో బత్తుల బలరామకృష్ణ గారు ఉంటారో, బంగ్లాదేశ్ ప్లేస్లో జగ్గంపూడి రాజా గారు ఉంటారో అదే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఈ రాజనగర్ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఏదైనా ఒక కష్టంలో ఉన్న వ్యక్తుల్ని కానీ, ఎవరైనా హాస్పిటల్లో కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకున్న మహానుభావుడు రాజనగర్ నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు. 4.5 సంవత్సరాలు అంటే దాదాపుగా ఆ 4 సంవత్సరాలు 11 నెలలు పూర్తి అయిపోయింది అధికారం వచ్చి జగ్గంపూడి రాజా గారికి. ఎక్కడా కూడా ఒక సంక్షేమం లేదు, ఎక్కడ ఒక అభివృద్ధి లేదు, ఎక్కడా కూడా ఒక ఉపాధి కూడా లేదు. ఏదో సంక్షేమం లేకుండా ఏదో మేము పథకాలు వేసామని చెప్పేసి అడపా తడపా పథకాలు వేసి అవి కూడా కరెంటు బిల్లులు వంకతోనో ఇంకోటో వేరే వంకలతో పెట్టి ఆ యొక్క ఈ పథకాలు కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు చూడండి, ఫస్ట్లో మీకు 200 యూనిట్ల దాకా ఫ్రీ అని చెప్పి ఈ రోజున దాన్ని డబల్ త్రిబుల్ పెంచుకునే ఈ రోజున కరెంటు బిల్లు ఎక్కువ చేసిందని చెప్పేసి ఆ పథకాలు తీసేసిన దౌర్భాగ్య స్థితి రాష్ట్రం కానీ రాజనగర్ నియోజకవర్గం కానీ ఉంది. రాజనగర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణ గారు అత్యంత భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. రాజనగర్ నియోజకవర్గం ఈ రోజున జరగబోయే వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారు చేసి ఉన్నారో ఈ రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం ఉంది. బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో, బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు రావడం ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణం వాతావరణం అంతా పండగ వాతావరణం ఉందని తెలియజేసుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఐ న్యూస్ ప్రేక్షకులు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు రాజనగర్ నియోజకవర్గం తరపు నుంచి. అదేవిధంగా ఈరోజు శనివారం మన రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో వారాహి విజయయాత్ర అయితే ప్రారంభమవుతోంది. ఈ యాత్రకు గాను మన పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే పురంధేశ్వరి గారు, బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క వారాహి విజయయాత్రతో పూర్తిగా ఈ యొక్క రాజనగర్ నియోజకవర్గం యావత్ మొత్తం కూడా జనసేన వైపే మొత్తం మారబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో వైసీపీ దాని అవకతవకల్లో ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడి ఈరోజు జనసేన వైపుకి అలాగే ఎన్డీఏ కూటమి వైపుకి మొగ్గు చూడడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం, ఈ యొక్క వేడి వాతావరణంలో ఇక్కడ చల్లని ఋతుపవనాలు అయితే మనకి ఈరోజు మనకి వేస్తాయని మేము అందరూ అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మనమైతే ఎన్డీఏ కూటమి నుంచి బత్తుల బలరామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో అయితే గెలుపొందడం ఖాయం. ఇది మేము ఇంచుమించు ఒక 50,000 మెజార్టీ అనుకుంటున్నారు. మేమే కాదు, యావత్ మొత్తం రాజనగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నోట బత్తుల గెలుపు అనే మాట మాత్రం వస్తుంది. ఇది అదే తరహాలో బొడ్డు పిలుపు బొత్తుల గెలుపు అనే నినాదం కూడా కొనసాగుతుంది. దీనికి తెలుగుదేశం తమ్ముళ్ళు అయితేనేమి, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందరూ పూర్తి సహాయ సహకారాలు అయితే అందిస్తూ ఉన్నారు. మేము 2024లో అత్యధిక మెజార్టీతో జనసేన పార్టీలో బొత్తుల బలరామకృష్ణ గారు గెలుపు ఖాయం. జై జనసేన, జై హింద్. మీ అరిగల రామకృష్ణ, రాజనగర్ నియోజకవర్గం, జనసేన పార్టీ. బలరామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ఆయన జనసేన పార్టీలోకి వచ్చారండి. వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద పోరాడి వారికి హాస్పిటల్లో ఉన్నా లేదంటే మామూలుగా ఆర్థిక సాయమైనా ఎవరన్నా మంచాలను పడినా అలాంటి వాళ్ళని ఆదుకుని వారికంటూ తగిన సాయం అందిస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ఆశయాలతో ఆయన ముందుకెళ్ళినందుకు ఈ రాజనగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా బత్తుల బలరామకృష్ణ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారండి. జగన్ గారి పథకాలంటే అవి ఉపయోగం లేని పథకాలండి. అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయండి? ఆయన ఇటు చేతితో ఇస్తున్నాడు, ఈ చేతితో తీసుకుంటున్నాడండి. అది ప్రజలకు చాలా మందికి తెలిసిపోయిందండి. ఎవరికో కానీ అర్థం కాలేదేమో కానీ కొంతమంది జనాలందరికీ కూడా జగన్ గారు చేసే ఈ దొంగ పథకాలకన్నీ ఎవరు కూడా మోసపోవట్లేదు. ఈసారి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందా, జనసేన నెగ్గుతుందా, లేదంటే వైసీపీ నెగ్గుతుందా? ఇక్కడ తెలుగుదేశము జనసేన రెండూ కలిసి ఇక్కడ పోటీ చేసినాయి. అందులో మా చంద్రబాబు నాయుడు గారు బత్తుల బలరామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు పక్కా మెజార్టీతో, ఎవరు ఊహించలేనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకు అని అంటే బలరామకృష్ణ గారు
ఈ నియోజకవర్గం మనిషి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. సో అలాగే బలరామకృష్ణ గారు ఇక్కడ ఏ అధికారము లేకుండా ఆయన అంబులెన్స్ సర్వీసులు కానివ్వండి, అలాగే పేదలకి హెల్ప్ఫుల్గా ఉండడం కానివ్వండి, మంచి మంచి పనులు చేసిన వ్యక్తి ఆయన చేసినటువంటి మంచి పనులు చూసి ఆయనకి సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన కూడా ఇంటర్వ్యూలో మాట్లాడారు, అదే జరిగింది. ఆయనే మంచి మెజార్టీతో రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తారు.